హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే అంబ్రెల్లా డ్రెస్ కటింగ్కి చాలామంది 4 మీటర్స్ కానీ 5 మీటర్స్ లైనింగ్ క్లాత్ అనేది వాడతారు. కానీ అన్ని మీటర్లు లైనింగ్ క్లాత్ తీసుకున్నా కానీ కింద అనేది ప్యాచెస్ కంపల్సరీ కొన్ని డ్రెస్సెస్కి అయితే వస్తాయి. దాని లెంత్ని బట్టి ప్యాచెస్ రాకుండా కొంతమంది అయితే 6 మీటర్స్ కూడా వాడతారు. మెయిన్ క్లాత్ ఎంత ఉందో అంత లైనింగ్ తీసుకుంటూ ఉంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే క్లాత్ అనేది ఎక్కువ ఉండడం వల్ల డ్రెస్ అనేది చాలా హెవీగా ఉంటుంది. అలా కాకుండా 2.5 మీటర్స్ ఇంకా 3 మీటర్స్ లైనింగ్ క్లాత్తోనే మనము అంబ్రెల్లా డ్రెస్కి లైనింగ్ క్లాత్ ఎంత ఈజీగా కట్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూస్తాము. ఫ్రెండ్స్, చెప్పాలంటే ఈ కటింగ్ మెథడ్ అనేది ఇప్పటి వరకు ఎవరే కానీ యూట్యూబ్ ఛానల్లో చూపించలేదు. సో మన ఛానల్లోనే మనం ఫస్ట్ చూడబోతున్నాము. ఈ వీడియోలో నేను లైనింగ్ క్లాత్ కటింగ్ మాత్రమే చూపిస్తున్నాను, ఎందుకంటే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనేసి. వేరే వీడియోలో మొత్తం డ్రెస్ మెషర్మెంట్స్ ఇంకా డ్రెస్ మొత్తం స్టిచ్చింగ్ అండ్ కటింగ్ అంతా కూడా పెడతాను. ఇక్కడ నేను పేపర్ కటింగ్లో చాలా క్లియర్గా చూపిస్తున్నాను. పైన బాడీ పార్ట్ ఉంది, కింద మెయిన్ డ్రెస్ పార్ట్ ఉంది. సో ఇక్కడ నేను ఫస్ట్ వచ్చి బాడీ పార్ట్ కాకుండా కింద డ్రెస్ లెంత్ ఎంత ఉందో చూస్తున్నాను. అది వచ్చి 4 ఇంచెస్ ఉంది. సో మనకు లైనింగ్ క్లాత్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ కంటే కూడా ఒక 1 or 2 ఇంచెస్ తక్కువ ఉండాలి. ఇక్కడ నేను 3 ఇంచెస్ తీసుకున్నాను. లైనింగ్ క్లాత్ని ఇలానే పొడవుగా పెట్టుకొని 3 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోండి. అలా ఆ 3 ఇంచెస్ని నేను 3 సార్లు అనేది మార్క్ చేసుకుంటున్నాను. సో నాకు 3 పీసెస్ అనేది ఫ్రంట్ 3 పీసెస్, బ్యాక్ 3 పీసెస్ అనేది వస్తాయి. మనకు ఎన్ని పీసులు అయితే కావాలో అన్నిసార్లు మనము ఆ లైనింగ్ క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. 2 పీసెస్ నుంచి ఎన్ని పీసుల వరకైనా మనం చేసుకోవచ్చు. కాకపోతే 3 పీసెస్ కంటే ఎక్కువ మనం కట్ చేసుకున్నామంటే డ్రెస్ వెయిట్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. సో ఇప్పుడు మనము ఇక్కడ చేసింది ఏంటంటే మెయిన్ ఫ్యాబ్రిక్ కంటే లైనింగ్ క్లాత్ ఒక 2 ఇంచెస్ తక్కువ ఉంటే సరిపోతుంది. మెయిన్ ఫ్యాబ్రిక్ కానీ ఒక 40 ఇంచెస్ అనిందనుకో, మనము లైనింగ్ క్లాత్ అనేది 38 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత మీకు ఎన్ని పీసులు అయితే కావాలో అన్ని ఫోల్డింగ్స్ అనేది మనం పెట్టుకోవాలి. ఇక్కడ నాకు 3 పీసెస్ కావాలి. సో నేను ఇక్కడ 3 ఫోల్డింగ్స్ పైన దీన్ని మర్చాను. ఇక్కడ చూడండి, క్లియర్గా కనిపిస్తుంది కదా, మెయిన్ క్లాత్ కంటే కూడా లైనింగ్ క్లాత్ అనేది కొంచెం తక్కువ ఉంది. ఇప్పుడు మనము మార్క్ చేసి పెట్టుకొని ఫోల్డ్ చేసుకున్న లైనింగ్ క్లాత్ని వీడియోలో చూపించినట్లు విడివిడిగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా 3 ఫోల్డింగ్స్ పైన కట్ చేసుకోవడం వల్ల మనకు వచ్చి ఒక 6 పీసెస్ అనేది వస్తాయి. ఫ్రంట్ 3 పీసెస్ వస్తాయి, బ్యాక్ 3 పీసెస్ వస్తాయి. అదే మనము 4 ఫోల్డింగ్స్ పైన తీసుకున్నామంటే 8 పీసెస్ వస్తాయి. ఫ్రంట్ 4 పీసెస్ వస్తాయి, బ్యాక్ 4 పీసెస్ వస్తాయి. 3 పీసెస్ అయితే చాలు, గేరా కూడా చాలా బాగా వస్తుంది. 3 కంటే ఎక్కువ పీసెస్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే డ్రెస్ వెయిట్ అనేది మళ్ళీ అది ఎక్కువైపోతుంది. 1 మీటర్ క్లాత్ అంటే 39.2 ఇంచెస్ దాకా ఉంటుంది కాబట్టి ఎంత పొడవు డ్రెస్ అయినా కానీ ఇంతకంటే దాటదు కాబట్టి మనకు 3 మీటర్స్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా మనం 2.5 మీటర్స్తో కూడా మనము ఈ లైనింగ్ క్లాత్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. ఫ్లోర్ లెంత్ డ్రెస్కి అయితే 39 ఇంచెస్ తీసుకోవచ్చు. ఇంకా 3/4 డ్రెస్కి అయితే మనకు ఎంత పొడవు కావాలో అంత పొడవు లైనింగ్ క్లాత్ అనేది కట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దాకా మనము పొడవు అనేది తీసుకున్నాము. ఇప్పుడు దాని విడ్త్ ఎంత కావాలో వెస్ట్ సైజ్ చూసుకోవాలి. దీనికి బాడీ పార్ట్ ఉంది కదా, ఆ బాడీ పార్ట్ ఎంత ఉంది అనేసి మనము ఫస్ట్ మెషర్ చేసుకోవాలి. దాన్ని మనము ఎన్ని ఫోల్డింగ్స్ క్లాత్ లైనింగ్ క్లాత్ కట్ చేసుకున్నామో ఆ నెంబర్తో డివైడ్ చేయాలి. అంటే మనము వెస్ట్ సైజ్ వచ్చి 18 వచ్చిందనుకో, 18ని మనము 3 ఫోల్డింగ్స్ చేసుకున్నాము కదా క్లాత్ అనేది, 3తో డివైడ్ చేయాలి. 18/3 అంటే 6 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనం పేపర్ డిజైన్ చూస్తున్నాం కదా, దీంట్లో బాడీ పార్ట్ వచ్చి 2.3 వచ్చింది. సో ఆ 2.3ని మనము 3 ఫోల్డింగ్స్ పైన క్లాత్ కట్ చేసుకున్నాం కాబట్టి 3తో డివైడ్ చేస్తున్నాను. సో 0.7 వచ్చింది. ఒకవేళ 3 ఫోల్డింగ్స్ కాకుండా 4 ఫోల్డింగ్స్ అయి ఉంటే 0.3ని 4తో డివైడ్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు ఎంత వస్తుంది? 0.5 వస్తుంది. అంటే ఇక్కడ బాడీ మెషర్మెంట్ ఉంది కదా, దాన్ని మనము ఎన్ని ఫోల్డింగ్స్ అయితే చేసామో దాంతో డివైడ్ చేస్తే మనకు ఎంత భాగం కావాలో అంత వస్తుంది. సో ఇక్కడ పేపర్ డిజైన్కి మెషర్మెంట్ వచ్చి 0.7 వచ్చింది. ఆ 0.7ని మనము పేపర్లో పొడవు ఉంది కదా అటు సైడ్ కాకుండా విడ్త్ సైడ్ అంటే వెడల్పు ఉంది కదా అటు సైడ్ మనము ఒక కార్నర్లో మార్కింగ్ చేసుకోవాలి. అదే మాదిరిగా దానికి ఆపోజిట్ సైడ్ కూడా క్రాస్ కార్నర్లో 0.7 మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, పేపర్లో ఎలా మార్కింగ్ చేశానో క్రాస్గా మార్క్ చేసుకోవాలి. అంటే పొడవున్న సైడ్ కాకుండా విడ్త్ ఉన్న సైడ్ ఇలా మార్క్ చేసుకోవాలి. తర్వాత క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేను కరెక్ట్ మెషర్మెంట్ అనేది తీసుకున్నాను 0.7. సో ఇది మనము కట్ చేసినాక ఓపెన్ చేస్తే అది బాడీ పార్ట్కి కరెక్ట్గా సరిపోతుంది. కానీ ఇలా తీసుకోకూడదు. మనము 0.7 వచ్చిందనుకో, ఒక 2 ఇంచెస్ అనేది
కొంచెం ఎక్కువ తీసుకోవాలి, ఎందుకంటే మనము ఇవి పీసెస్ అనేది జాయిన్ చేస్తాం కాబట్టి కొంచెం అనేది స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది. సో కొంచెం ఒక 2 ఇంచెస్ కానీ 3 ఇంచెస్ కానీ ఎక్కువ తీసుకోవడం వల్ల మనకు అది స్టిచ్చింగ్లోకి పోను బాడీ పార్ట్కి అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ చూడండి, కట్ చేసిన తర్వాత దీన్ని ఓపెన్ చేస్తే కరెక్ట్గా అది సరిపోయింది, బాడీ పార్ట్ అనేది కరెక్ట్గా సరిపోయింది. మళ్ళీ దీన్ని జాయిన్ చేసి స్టిచ్ చేసినప్పుడు అది ఇంకా తగ్గిపోతుంది కాబట్టి ఇలా తీసుకోకూడదు. ఒక 2-3 ఇంచెస్ అనేది ఎక్కువ తీసుకోవాలి. సో దాన్ని కూడా నేను ఇక్కడ చూపించాను చూడండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు బాడీ పార్ట్కి అది కరెక్ట్గా సరిపోయింది కాబట్టి మనము స్టిచ్ చేసినప్పుడు ఇంకా దాని మెజర్మెంట్ అనేది తగ్గిపోతుంది. సో ఇప్పుడు మనము అలా కాకుండా 0.7 వచ్చింది కదా, 0.9కి మనం మెషర్ చేసుకొని కట్ చేసి చూద్దాము. అప్పుడు చూడండి కరెక్ట్గా ఉంటుంది. దాన్ని ఓపెన్ చేస్తే కొంచెం పెద్దదిగా ఉంటుంది. అవంతా కూడా ఆ ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా జాయింట్స్లోకి వెళ్ళిపోతుంది స్టిచ్చింగ్ అప్పుడు. సో ఇలానే మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని మనకు ఎన్ని ఇంచెస్ అయితే వచ్చిందో దానికంటే ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రా కట్ చేసుకోండి. అప్పుడే అది స్టిచ్చింగ్లోకి పోను బాడీ పార్ట్కి అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు నేను అదే చూపిస్తున్నాను. ఇక్కడ ఎక్స్ట్రా మార్కింగ్ అనేది చేశాను. సో ఇది కట్ చేసి చూద్దాము ఇది ఎలా ఉంటుందో చూడండి. ఇక్కడ గమనించినట్లయితే మనకు మొత్తం ఎన్ని పీసెస్ వస్తున్నాయి చూడండి. 6 పీసెస్ అనేది వస్తాయి. 6 పీసెస్ అంటే ఫ్రంట్ 3 పీసెస్, బ్యాక్ 3 పీసెస్ అనేసి. మనం ఫస్ట్ కట్ చేసాం కదా 0.7 మార్కింగ్కి, అది కరెక్ట్గా సరిపోయింది. సో స్టిచ్ చేసినప్పుడు ఇంకా తగ్గిపోతుంది కాబట్టి ఇప్పుడు 0.9 కట్ చేసినప్పుడు చూడండి, ఎక్స్ట్రా మనకు కొంచెం ఉంది కదా క్లాత్ అనేది, ఇక్కడ ఆ ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ అంతా కూడా మనకు స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి కొంచెం ఎక్స్ట్రా కనిపిస్తుంది కదా, ఆ ఎక్స్ట్రా అనేది కంపల్సరీ ఉండాలి. సో ఇప్పుడు మనము ఎలా జాయిన్ చేసుకోవాలనేసి చూస్తాము. ఇక్కడ చూపిస్తున్నాను కదా, సేమ్ అలానే మీరు కూడా తీసుకోండి. ఒకటి వచ్చి స్ట్రైట్గా ఉండాలి, ఒకటి వచ్చి క్రాస్గా ఉండాలి. ఎప్పుడు కూడా ఒక పీస్ వచ్చి స్ట్రైట్గా పెట్టుకోండి. ఇప్పుడు నేను ఫస్ట్ పెట్టుకున్న పీస్ వచ్చి క్రాస్లో ఉంది, సెకండ్ వచ్చి స్ట్రైట్గా ఉంది. తర్వాత థర్డ్ పీస్ వచ్చి స్ట్రైట్గా ఉన్న పీస్ సెకండ్ క్రాస్లో ఉంది కదా, దానికి జాయిన్ చేస్తున్నాము. అంటే ఫస్ట్ క్రాస్ దానికి సెకండ్ అనేది స్ట్రైట్ ఉండాలి, సెకండ్ క్రాస్ దానికి థర్డ్ వన్ వచ్చి స్ట్రైట్గా ఉండాలి. ఇప్పటి వరకు మనం పేపర్లో ఏదైతే చూసామో అది డైరెక్ట్ ఇప్పుడు డ్రెస్ పైన నేను కట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ డ్రెస్కి మెజర్మెంట్ వచ్చి 18 వచ్చింది బాడీ పార్ట్కి. ఆ 18ని 3 ఫోల్డింగ్స్ పైన నేను ఇక్కడ లైనింగ్ క్లాత్ అనేది పెట్టుకున్నాను. పొడవు వచ్చి దీనికి 36 తీసుకున్నాను. ఇంకా మనకు బాడీ పార్ట్ వచ్చి 18 వచ్చింది కదా, 18ని 3 ఫోల్డింగ్స్లో ఉంది కాబట్టి 3తో డివైడ్ చేస్తే 6 వస్తుంది. కానీ నేను మార్క్ చేసుకునేదేమో 6 దగ్గరికి మార్క్ చేసుకోకూడదు, దీన్ని 8 దగ్గరికి మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను చూపించేది పొడవు సైడ్. ఇది పొడవు అనేది నేను 36 తీసుకున్నాను కదా, 36 తీసుకొని నేను 3 పీసెస్గా కట్ చేసుకున్నాను. చూడండి, ఇక్కడ 3 పీసెస్ అనేది ఉన్నాయి. ఇప్పుడు నేను అదే చూపిస్తున్నాను. నాకు 6 దగ్గర వచ్చింది మెజర్మెంట్, కానీ ఒక 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. సో 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల 8 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి. ఇటు సైడ్ 8 ఇంచెస్ మార్క్ చేసుకుంటే సేమ్ అదే మాదిరే అక్కడ కూడా ఆపోజిట్ సైడ్ కార్నర్ కూడా మనము అదే మాదిరే 8 దగ్గరికి మార్క్ చేసుకోవాలి. సేమ్ ఇక్కడ ఎలా చూపిస్తున్నానో అలానే కార్నర్ సైడ్ క్రాస్గా మార్క్ చేసుకోండి. సో అప్పుడు మనం కట్ చేసినప్పుడు అప్పుడే మనకు క్రాస్గా అనేది వస్తుంది. మార్కింగ్స్ పెట్టాక నేను ఇప్పుడు అదే క్రాస్గా పెట్టాను కదా, సేమ్ ఇలానే ఉండాలి మనకు. సేమ్ ఇటు సైడ్ ఎంత 8 దగ్గర మార్క్ చేసుకున్నామో అలానే అటు సైడ్ కూడా 8 దగ్గర మెజర్మెంట్ చేసుకొని తర్వాత మీరు క్రాస్గా లైన్ గీసుకొని బాగా నీట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, కట్ చేసిన తర్వాత మనకు ఎన్ని పీసెస్ వచ్చాయి చూడండి. ఇక్కడ ఇటు సైడ్ 3 పీసెస్ వచ్చి ఉంటాయి, ఇటు సైడ్ 3 పీసెస్, అంటే మనకు మొత్తం 6 పీసెస్ అనేది వస్తాయి. ఇప్పటి వరకు మనం చూసింది మెజర్మెంట్స్తో చూసాము. మెజర్మెంట్స్ లేకుండా కూడా మనము మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. అది ఎలా అంటే
మనం కట్ చేసి పెట్టుకున్న బాడీ పార్ట్ ఉంది కదా, ఆ బాడీ పార్ట్ని మనము లైనింగ్ క్లాత్ తీసుకున్నాం కదా 3 ఫోల్డింగ్స్ పైన. సో ఆ బాడీ పార్ట్ని 3గా మనము ఫోల్డ్ చేసుకోవాలి. కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోండి. చూడండి ఇప్పుడు నేను చూపించినట్లు 1 2 3 అంటే ఇక్కడ 3గా నేను ఫోల్డ్ చేసుకున్నాను. ఇలా 3 ఫోల్డింగ్స్ పైన మనం చేసుకొని దాన్ని ఇప్పుడు పెట్టి చూడండి. కరెక్ట్గా మనకు 6 అనేది వచ్చేసింది. 6 దగ్గర మనం ఫస్ట్ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడికే వచ్చింది చూడండి. కరెక్ట్గా 6 దగ్గరికే ఆ ఎక్స్ట్రా 2 ఇంచెస్ అనేది కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకొని, మీరు ఏ మెజర్మెంట్స్ తీసుకున్నా కానీ 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి. అప్పుడే మీకు కట్ చేసిన తర్వాత బాడీ పార్ట్ అనేది స్టిచ్చింగ్ లేకపోను కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత ఇక్కడ చూడండి పీసెస్ కూడా ఎలా జాయిన్ చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ వన్ వచ్చి స్ట్రైట్గా ఉంది. తర్వాత దానికి జాయిన్ చేయబోయే సెకండ్ పీస్ వచ్చి క్రాస్లో ఉంది. తర్వాత సెకండ్ దానికి థర్డ్ పీస్ నేను జాయిన్ చేసేది క్రాస్లో ఉంది. ఎందుకంటే సెకండ్ది వచ్చి స్ట్రైట్లో ఉంది. సో థర్డ్ వన్ జాయిన్ చేయబోయేది వచ్చి క్రాస్లో ఉండాలి. ఇక్కడ కింద ఎక్స్ట్రా వచ్చింది కదా, దాన్ని అంతా మనం నీట్గా కట్ చేసుకోవాలి స్టిచ్చింగ్ తర్వాత. ఇక్కడ చూడండి స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా ఏమేమి ఉందో అదంతా నేను కట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ పైన మనం ఎక్స్ట్రా పీస్ ఎలా కట్ చేస్తున్నామో అలానే కింద కూడా ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా కూడా నీట్గా ఒక షేప్ లాగా కట్ చేసుకోండి. ఇక్కడ చూడండి స్టిచ్చింగ్ తర్వాత లోపల జాయింట్స్ అనేది ఇలా ఉన్నాయి. 3 పీసెస్లో ఉన్నాయి. ఫ్రంట్ 3 పీసెస్, బ్యాక్ 3 పీసెస్. సో గేరా కూడా చాలా బాగా వచ్చింది. ఇంకా ఈ డ్రెస్ అనేది ఫుల్ కంప్లీట్ కాలేదు. ఓన్లీ నేను బాడీ పార్ట్ జాయిన్ చేశాను. ఇంకా సైడ్స్ జాయిన్ చేయాలి. హ్యాండ్స్కి ఇంకా కింద పార్ట్ కూడా డ్రెస్కి జిగ్జాగ్ చేయాలి. ఈ వీడియోలో నేను 2 డ్రెస్సెస్ చూపిస్తున్నాను. ఒకటేమో ఇలా క్రాస్గా కట్ చేసుకున్నాం కదా పీసెస్ టైప్లో, ఆ లైనింగ్ క్లాత్ అంబ్రెల్లా డ్రెస్. ఇంకొకటి ఇలా పీసెస్ కాకుండా నార్మల్గా సేమ్ మనము పైన మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా కట్ చేసుకుంటామో అలానే లైనింగ్ క్లాత్ ఎక్కువ తీసుకొని 4 మీటర్స్లో తీసుకొని కట్ చేసుకుంటే అది ఎలా ఉంటుందో ఇక్కడ చూపిస్తున్నాను. దానికేమో కింద ప్యాచెస్ వచ్చినాయి. 4 మీటర్స్ తీసుకున్నా కానీ కింద ప్యాచ్ అనేది వచ్చింది. ఇంకా ఆ డ్రెస్ ఏమో చాలా వెయిట్ ఉంది. ఇదేమో చాలా బాగుంది. ఇప్పుడు మనం పీసెస్లో కట్ చేసుకున్నాం కదా, ఈ డ్రెస్ అనేది చాలా వెయిట్లెస్లో ఉంది. కానీ గేరా అనేది చాలా బాగుంది. ఈ డ్రెస్ చూడండి, దీనికైతే 4 మీటర్స్ తీసుకున్నా కానీ కింద ప్యాచ్ అనేది వచ్చింది. ఇంకా ఈ డ్రెస్ అనేది వెయిట్ చాలా ఎక్కువగా ఉంది. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా కాకుండా ఇలా 4 మీటర్స్ 5 మీటర్స్ ఇలా తీసుకోకుండా మనం వీడియోలో చూసాం కదా, అలా తీసుకొని ఒక 2.5 మీటర్స్ కానీ 3 మీటర్స్ కానీ తీసుకొని లైనింగ్ క్లాత్ దాన్ని నేను చెప్పినట్టు కట్ చేసుకొని ట్రై చేయండి. చాలా బాగుంటుంది. గేరా కూడా చాలా బాగా వస్తుంది. డ్రెస్ అనేది ఫుల్ ఫ్లేర్లో చాలా వెయిట్లెస్గా చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే, యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాం. అప్పటి వరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.